ఒక్కసారి మొదలైతే ఇక ఆపలేం అనే డైలాగ్ చెప్పిన చిరంజీవి ఇప్పుడు నిజంగానే అదే మోడ్ లో ఉన్నారు. ఒకప్పుడు ఖైదీ నెంబర్ 150తో ఘనంగా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ తరువాత మాత్రం కొంచెం తడబడినట్లు కనిపించింది. అభిమానులు ఎదురు చూసిన స్థాయిలో ఆయన కెరీర్ స్పీడ్ తీసుకోలేకపోయింది. ముఖ్యంగా సైరా నరసింహారెడ్డి వంటి భారీ ప్రాజెక్ట్ ఎన్నో ఆశలు నింపినా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ ఒక్క ఫెయిల్యూర్ తో చిరు మీద పలు ప్రశ్నలు రాక మానలేదు. కానీ చిరంజీవి అంటే ఒక బౌన్స్ బ్యాక్ కి మాస్టర్. ఇప్పుడు ఆయన ఆ ప్రశ్నలన్నిటికీ సినిమాల రూపంలో సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం చిరు చేతిలో ఉన్న విశ్వంబర ఒక మైథలాజికల్ డ్రామా. ఆ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. ఇది కేవలం సినిమా కాదు, విజువల్ గ్రాండియర్ గా తెలుగు సినిమాల్లో చిరు ఏం చేయలేడో చూపించబోతున్న ఓ ప్రయోగం. అయితే ఈ చిత్రం చిరంజీవిని పూర్తిగా కొత్త అవతారంలో చూపించనుంది. గాడ్ లైక్ ఇమేజ్ అలాగే డివైన్ టచ్ తో చిరు కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమాను దసరా నుండి డిసెంబర్ మధ్యలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. విజయవంతమైతే చిరు మళ్ళీ పాన్ ఇండియా రేంజ్ లో ట్రెండ్ అవుతారు. ఇక 2026 సంక్రాంతి బరిలో దిగబోతున్న చిరు అనిల్ రావుపూడి కాంబినేషన్ పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమర్, మాస్ ఎలిమెంట్స్ అన్నిటినీ కలిపి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసారి అనిల్ చిరు ఇమేజ్ కి తగ్గట్లు ఓ మాస్ ఎంటర్టైనర్ ను డిజైన్ చేశారని టాక్. సంక్రాంతి అనేది మెగాస్టార్ కు సెంటిమెంటల్ సీజన్. దాంతో ఈ సినిమాపై చిరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇంతవరకు చిరు చేయని ఓ కొత్త కోణం. దసరాతో అందరినీ ఆశ్చర్యపరిచిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెలాతో చిరు ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఇది చిరంజీవి కెరీర్ లో సరికొత్త వైలెన్స్ స్టోన్ కలిగిన ప్రాజెక్ట్ గా ఉండబోతుంది. ఎమోషన్ తో ముడిపడిన బ్రూటల్ యాక్షన్ డ్రామా ఇది. ఇప్పటికే ఇండస్ట్రీలో ఈ అనౌన్స్మెంట్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. శ్రీకాంత్ ప్రస్తుతం ది పారడైజ్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు కనుక చిరు ఓడెల సినిమా వచ్చే ఏడాది వేసవిలో మాత్రమే పట్టాలెక్కుతోంది. ఇంతలోనే చిరు మరో సినిమాను బాబీ డైరెక్షన్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వాల్తేర్ వీరయ్యతో మంచి విజయం అందించిన ఈ కాంబోపై ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ కథలో రొటీన్ ఫార్ములా ఉందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు తిరిగి అదే టీంతో చిరు కలిసి పనిచేస్తుండటంతో ఈసారి కాస్త డిఫరెంట్ గా ట్రై చేయబోతున్నారట. ఇది వచ్చే ఏడాది ప్రారంభంలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది. వీటన్నిటిని చూస్తుంటే వచ్చే 3 నుంచి 4 ఏళ్లలో చిరంజీవి 4 సినిమాలతో వరుసగా థియేటర్లను ఊపేస్తారు. మైథలాజికల్, మాస్, ఎమోషనల్, హింసాత్మకంగా అన్ని కోణాల్లో తనను తాను రీఇన్వెంట్ చేస్తున్నారు. ఈ 4 సినిమాలు విజయం సాధిస్తే చిరంజీవి మళ్ళీ దశాబ్దానికి ఓ రీడెఫినిషన్ అవుతాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.